కఠినమైన చట్టాలు తీసుకురావాలి. రైట్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్కారం సార్. అన్ని మతతత్వ శక్తుల్ని ఓడించడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. కొత్త గొడ్డు మాంసం మాఫియా ఆవిర్భవించింది, ఇది ఒక పెద్ద కుట్రను సూచిస్తుంది అంటూ హిమంత బిశ్వ శర్మ ఒక ప్రకటన చేశారు. రియల్లీ ఇవాళ ఆయన చేసిన ప్రకటన పట్ల అందరూ కూడా హర్షిస్తున్నారు. బట్ దాన్ని అందరూ ఫాలో అయితే బాగుంటుందని చెప్పేసి ఇవాళ చర్చలో మనం అందరం దాని గురించే మాట్లాడుకుంటున్నాము. అన్ని దేశాల అన్ని రాష్ట్రాల సీఎంలు దీన్ని ఫాలో అయితే బాగుంటుందని అనుకుంటున్నాము. ఏం సార్, ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు రోహింగ్యాలు? శ్రీదేవి గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులు నమస్కారం. రెండు విషయాలు గమనించారు. మన భారత రాజ్యాంగం, అడ్వకేట్ గా చెప్తున్నాను, భారత రాజ్యాంగంలో ఆదిశక సూత్రాల్లో గోవధ నిషేధాన్ని కూడా తెచ్చారు. అంటే కొన్ని ఇప్పుడే వెంటనే పెట్టలేము అనే దాన్ని స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు యాక్చువల్ గా మళ్ళీ 73-74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత కానీ మనకు గోవధ నిషేధం, మద్యపాన నిషేధం పూర్తిగా ఇట్లాంటివన్నీ కూడా కొంత ఆదర్శాలు కదా. చట్టం అయితే ఉంది కదా, గోవధ జరగొద్దు అనే ఒక చట్టం అయితే ఉంది కదా. ఉన్నది. అదే మొదలు మన రాజ్యాంగం రాసినప్పుడు ఆదేశ సూత్రాలు పెట్టుకుని మళ్ళీ చేసుకున్నాం. ఇప్పుడు చట్టమే చేసుకున్నాం అంటున్నాను. మొదలు భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఒక చట్టం లేకుంటే ఆదేశిక సూత్రాలు ఒక సూత్రాలు రాసుకున్నాం, దాన్ని చట్టంగా అమలు చేసుకుంటున్నాం. చట్టం అమలు విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితులలో ఒక గోవు హిందువులకు పవిత్రమైన జంతువు, పాలిచ్చేది, గోవును పవిత్రంగా పూజిస్తాం. దాన్ని వ్యతిరేకించే వర్గం గమనించాలి కొన్ని విషయాలలో. గతంలో 1857లో సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చింది? హిందువులకు ముస్లింలకు వేరువేరుగా మతాచారాలు ఉంటే దాన్ని ఉల్లంఘించి ఒక రకంగా చెప్పారంటే ఆనాడు సైన్యాన్ని మన పందికోవతం చేసిన దాంతో వాడడం, అట్లాగే ఆవు నెయ్యితో చేసిన దాన్ని వాడడంతోనే తిరుగుబాటు చేశారు కదా. మంగళ్ సింగ్ పాండే హిందువు, అటుపక్క ముస్లింలు కూడా తిరుగుబాటు చేశారు అన్నాడు. 1857 మొదటి స్వాతంత్ర పోరాటం అంటాం దాన్ని. సైనిక తిరుగుబాటు అని కొంచెం తక్కువ చేస్తున్నారు దాన్ని. నా ఉద్దేశం మొదటి సైనిక తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర పోరాటమే. ఆనాటి నుంచి ఈనాడు దాకా మత విశ్వాసాల మీద ఆనాడు బ్రిటిష్ వాడు చేస్తే ఇవాళ సంతుష్టీకరణ రాజకీయాలలో కొన్ని పార్టీలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అనను చాలా పార్టీలు చేస్తున్నాయి ఇవాళ. అందుకని నేనేమంటున్నానంటే కొంత మనోభావాలను గౌరవించే క్రమంలో సంతుష్టీకరణ రాజకీయాలు పక్కన పెట్టి ఇవాళ ముఖ్యంగా అస్సాంలో మరొక మారణ హోమం జరిగే పరిస్థితి కనపడుతుంది మనకు. అస్సాం గతంలోనే చాలా నష్టపోయింది. మీరు చూశారు కదా, రోహింగ్యాలతోని ఆ విదేశీ శక్తులతోని విదేశాలు వచ్చిన తర్వాత ప్రఫుల్ల కుమార్ మహంతా అని ముఖ్యమంత్రి అయ్యారు కదా. దేనికోసం? ఇదే కదా, స్థానికత దాని గురించే కదా. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎవరు పడితే వాళ్ళు ఈ దేశంలో ఉంటుంటే ఎట్లా అని దాని మీద ఉన్నాడు. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నాను, దీనికి పరిష్కారం ఎన్ఆర్సీఏ, ఇంకో పరిష్కారమే లేదు. ఎన్ఆర్సీని వ్యతిరేకించే వర్గాలన్నీ మరి వేరే దేశాలు ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అది తప్పు కాదు కదా. ఇదే అంతే. మనం కూడా ఆ పని చేయాలంటున్నాం. అమెరికాలో ఏం జరుగుతుందో మనం కూడా పాటించాలి, లేకపోతే కష్టం. హైదరాబాద్ లాంటి మహానగరానికి వాళ్ళ మనకు రోహింగ్యాలు వచ్చి ఉంటున్నారంటే అంతేందుకు మన బొంబాయిలో ఒక సినిమా స్టార్ డైరెక్టర్ పెద్ద సినిమా యాక్టర్ మీద దాడి జరిగితే వాడు బంగ్లాదేశ్ వాడని తేలింది. ఇంతమందికి ఎవరెవరో ఇక్కడికి వచ్చి ఉంటుంటే ఎట్లా అంటున్నాను. అందుకనే నేను ఒక మాట చెప్తాను శ్రీదేవి గారు, పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెడతాం, పైకి వెళ్తే తూర్పు దేశం నుంచి ఈశాన్య భారతదేశానికి పోతే 7 సిస్టర్స్ అంటాం కదా. ఇవాళ తూర్పు భారతదేశంలో పశ్చిమ బెంగాల్ నా ఉద్దేశం వాళ్ళ జనాభాలో 2 కోట్ల మంది విదేశీయులు ఉన్నారంటున్నాను నేను. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మొదలు కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థ శంకర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి పొందే, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ 35 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు, తర్వాత ఇప్పుడు మనకు మమతా బెనర్జీ, వీళ్ళు ముగ్గురు కూడా విదేశీ శక్తులను ప్రోత్సహించుకుంటూ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బయట నుంచి వచ్చిన వాళ్ళని ఓటు హక్కుతో సహా ఇచ్చేస్తున్నారు. దానివల్ల నష్టపోయేది వాళ్ళే రేపు పొద్దున. అందుకని ఇప్పుడు అక్కడ బీజేపీ బలపడుతుంది, మన 85 సీట్లకు వచ్చింది అసెంబ్లీలో. అంటే కారణం ఏంటంటే ఇదే కారణం అంటున్నాడు. అందుకు 24 పరిగణాల జిల్లాలు మన దేశంలో ఉందా అనిపిస్తుంటది. పశ్చిమ బెంగాల్ వెళ్తే 24 పరిగణాల జిల్లాలో అంతేందుకు ఒకసారి మన రేపులు జరిగి ఒక దీవిలో ఒక రంగం చెప్పాలంటే హుగ్లీ నది పక్కన ఉన్న అటు ఇటు పక్క కాని దగ్గర అయితే చూసుకుంటే మనకు పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని మొత్తం ఈశాన్య భారత చుట్టూ మనకు బంగ్లాదేశ్ మధ్యన ఉంటే చుట్టూ మన భారతదేశ 3000 కిలోమీటర్ల పైగా మన బార్డర్ ఉన్నది. మనం పాకిస్తాన్తో ఉన్నంత సెక్యూరిటీగా బార్డర్ను అక్కడ ఏర్పాటు చేసుకోలేకపోయినాం. దాంతో కూడా ఇవాళ వస్తున్నారు. వాళ్ళు మణిపూర్ మంటలకి కారణం ఏంటిది, ఇవాళ మన అస్సాంలో దీనికి కారణం ఏంటిది అంటే స్పష్టంగా భారత ప్రభుత్వాలు భారత ప్రభుత్వం అంటున్న పార్టీ ఎవడైనా ఉండేది, ఇవాళ బీజేపీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ఉండే, ఈ 2 పార్టీలుగా పరిపాలించిన సంతుష్టీకరణ రాజకీయాల వల్ల వీళ్ళందరూ ఏం చేసిందంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు రాని అంటే వస్తే నష్టం ఉందని. ఇంకొక మాట కూడా చెప్పాలి, మనకు కాశ్మీరులు స్పష్టంగా గుర్తుపట్టవచ్చు.
నేపాలి వాళ్ళని గుర్తుపట్టవచ్చు. ఇంకా కొంచెం పైకి వెళ్తే అంటే అస్సాం వాళ్ళని అయితే గుర్తుపట్టలేము. అస్సాం వాళ్ళను మన బంగ్లాదేశ్ వాళ్ళు సేమ్ ఉంటారు. మన గతంలో మన భారతదేశంలో ఉన్నదే కదా, ఉమ్మడి అఖండ భారత్లో ఉంది కదా, కనుక మనుషులు కూడా గుర్తుపట్టరాదు. అందుకని నేను ఏమంటున్నానంటే ఎన్ఆర్సీని వ్యతిరేకించే వాళ్ళు ఒకటి చెప్పాలి, మన దేశంలో ఎవడు పడితే వాడు వచ్చి ఉండవచ్చా కదా, ఉండడానికి వీలేదు కదా. మన దేశాలు వేరేనే, బంగ్లాదేశ్ వేరే అయింది, పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ గా ఉండే వాళ్ళు అక్కడి నుంచి వచ్చుకుంటూ అక్కడ మనకు పెద్ద ఎత్తున అంతర్యుద్ధం జరుగుతుంది. ఇవాళ యూనస్ను అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఎన్నికలు అంటున్నారు. ఈ స్థితిలో శరణార్థుల కోసమే కదా బంగ్లాదేశ్ ఆవిర్భవించేందుకు మనం జోక్యం చేసుకోవాలని బుద్ధి ఏం కాదు. ఇందిరాగాంధీ గారు అన్నాడు, అప్పుడు ఖాళీగా వాజ్పేయి గారే ప్రశంసించారు అన్నాడు. వాజ్పేయి గారే బంగ్లాదేశ్ ఆవిర్భావం సందర్భంలో అపర ఖాళీలాగా వ్యవహరించిందని ప్రతిపక్షంలో ఉన్నా సరే మంచి చేస్తే అభినందించండి ఆయన కదా. అందుకని నేను ఏమంటున్నానంటే రాజకీయ పార్టీల మధ్య ఐక్యత ఉండాలి. సంతుష్టికరణ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అస్సాంను మరొక మారణహోమం చేయకండి. ఇప్పటికే మణిపూర్ మంటలు నడుస్తున్నాయి, అక్కడ జాతుల పోరాటం ఉంది, మనకు మళ్ళీ విదేశీ శక్తుల పోరాటం ఉంది. 3 రకాలు ఉన్నాయి. వీళ్ళు కలుస్తామంటున్నారు, వేరే దేశాలు కలుస్తామంటున్నారు. ఇవన్నీ అస్సాంలో జరగకుండా చూడాలంటే వాళ్ళు అస్సాం రాజకీయాలు అర్థం చేసుకోవాలి. అస్సాంలో మిగతా పార్టీలు కొంత నా ఉద్దేశం అందరూ ఏకమై భారతదేశంలో ఇతర శక్తులు ఇతర వాళ్ళు ఎవరైనా ఉండడానికి వీల్లేదు, ఎవరి వాళ్ళు పంపిద్దామని అంటే బాగుంటది. లేకపోతే మరొక విద్యార్థి ఉద్యమం వస్తుంది. ఇలా దిబ్రుగఢ్లో కనిపిస్తే కాల్చివేత అంటే ఏ వైపు పోతుంది, ఎటు పోతుంది అంటే బక్రీద్లో మొన్న రెచ్చగొట్టిన చర్య చూసినాం మనం. అంటే కావాలని ఆవులు చంపడం, కావాలని ఈ మాంసం మేము తింటామనడం. ఆహార హక్కు ఎవరికైనా ఉంటుంది శ్రీదేవి గారు. నేను ఏమంటాను అంటే ఆహార స్వేచ్ఛ ఎవరికైనా ఉండాలి. ఆ స్వేచ్ఛను ఎదుటివారి స్వేచ్ఛను అరికట్టే ముందు ఎదుటివారి మనోభావాలను కించపరిచినట్టు ఉండొద్దు కదా, అది గమనించాలని నేను అంటున్నాను. రైట్. రాజశేఖర్ గారు, తెలంగాణ